కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని సకినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థాన గ్రామంలోని ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుర్రాలక ఆలయ పునర్నిర్మాణానికి స్థలాన్ని ఖరారు చేయడంతో పాటు పశువుల వసతి గృహ నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. క్షేత్ర సంరక్షకుడు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ ఏర్పాట్లను సమీక్షించారు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని నూతన అన్నదాన భవనాన్ని పరిశీలించి సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం గుర్తించడం ఎంతో సంతోషించదగిన విషయం. మన ప్రాంతం నుంచి చేసిన రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున స్టేట్ ఫంక్షన్గా దీన్ని ప్రకటించడాన్ని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా కళ్యాణాన్ని మేము జరుపుకోవటానికి మేమందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి సంతోషంగా జరుపుకోవటానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఈ కళ్యాణ మహోత్సవానికి వచ్చే 2 సంవత్సరాల్లో సుమారు 10 లక్షల వరకు కూడా భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. ఈ రోజున అంటే 2025లో 2026లో చూసినప్పటికీ కూడా సుమారు 7 లక్షల వరకు భక్తులు వచ్చారు. అదే గతంలో చూసినట్టయితే 24కు ముందు చూసిన పరిస్థితి ఏమిటంటే సుమారు 3 లక్షల నుంచి 3.5 లక్షల వరకు ఉండేది.